వెల్కమ్ టు జాననేత్రం న్యూస్. కోదండ రామాలయానికి 2 లక్షల విరాళం. కరీంనగర్ తీగలగుంటపల్లి కోదండ రామాలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించినప్పుడు విరాళాన్ని ప్రకటించగా బుధవారం 2 లక్షల నగదును ఆలయ కమిటీకి అందజేశారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ గ్రామమే మా సొంత గ్రామం తీగలగుట్టపల్లి. మా సొంత గ్రామం గుండి గోపాలరావుపేట. కానీ మేము 50-60 ఏళ్ళకెళ్ళి మా నివాసం ఇక్కడ, మా బిజినెస్ ఇక్కడ, మా పైప్ ఫ్యాక్టరీ ఇక్కడ, మా పోల్ట్రీ ఫామ్ ఇక్కడ, మా ఎస్వీజేసీ కాలేజ్ మా నాన్న పెట్టింది. ఇప్పుడు మైపాల్ నడిపేది ఇక్కడనే. అపోలో హాస్పిటల్ బిల్డింగ్ కట్టి అమ్మింది మా జాగదే. కాబట్టి ఇదే మా సొంత గ్రామం అనుకొని ఈ స్పెషల్ అనుభూతి పొందుతున్నా నేను ఇక్కడికి వచ్చి. ఈ టెంపుల్ కూడా ఏదైతుందో ఈ గుట్ట మీద ఫస్ట్ టైం వచ్చిన ఎంత చక్కగా ఉందంటే, ఇప్పుడే ఈ కమిటీ వాళ్ళని అడిగితే ఇది గవర్నమెంట్ జాగా 3.5 ఎకరాలల్లో కట్టినాము అని చెప్పిండ్రు. మా తండ్రి గారు పోయిన సంవత్సరం జరిగిపోయినప్పుడు కొంత సంకల్పం ఉండే ఈ ఆలయానికి అభివృద్ధి చేయాలని. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే ఈ రోజు నా ఉడత సాయంగా 2 లక్షల రూపాయలు ఈ టెంపుల్ అభివృద్ధికి ఇస్తా అని చెప్పినాను. అది చాలా తక్కువ. బట్ ఇన్ ఫ్యూచర్ ఏదైతుందో ఈ టెంపుల్ అభివృద్ధికి నా శాయశక్తుల పర్సనల్ గా కానీ, అండ్ నేను ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నా కాబట్టి భగవంతుని దయ వలన, మా తండ్రి గారి ఆశీస్సుల వలన, తీగలగుట్టపల్లి నా సొంత గ్రామ ప్రజల ఆశీస్సుల వలన నేను గెలిస్తే కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్ కి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.